వెల్కమ్ టు రాఘవ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. సో న్యూ ఇయర్లో ఐ థింక్ దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో. అండ్ ఈ వీడియో వచ్చేసి వ్లాగ్స్ కన్నా కొంచెం డిఫరెంట్ వీడియో. పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేస్తుంది. సో ఐ థాట్ మన కొత్త పెళ్లి కూతుర్లు ఎవరైతే ఉన్నారో, బ్రైడ్ టు బీస్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళకి కొన్ని ఎసెన్షియల్స్, బ్రైడల్ ఎసెన్షియల్స్ అండ్ కొన్ని థింగ్స్ నా పెళ్ళప్పుడు నేను ఇది నా దగ్గర ఇది ఉంటే బాగుండేది, ఇది నేను ఉంచుకుంటే బాగుండేది అని అనుకున్న విషయాలు. సో అలాంటి కొన్ని నేను చేసినవి, నాకు ఉపయోగపడ్డవి అండ్ నేను మర్చిపోయినవి మీతో షేర్ చేసుకుందాం ఇవాళ అనుకుంటున్నాను. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ దాని పక్కనే ఉన్న బెల్ ఐకన్ని కూడా ప్రెస్ చేస్తే నా వీడియో అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. అండ్ ఇంకో విషయం, ఇవాళ ఫస్ట్ టైం నేను కొత్త కెమెరా తీసుకున్నాను. సో ఇవాళ వీడియో అందులో షూట్ చేస్తున్నాను. సో ఇట్స్ కొంచెం వియర్డ్గా ఉంది. ఫోన్లో అయితే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా, బట్ చూద్దాం. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో యాక్చువల్లీ నేను కొన్ని విషయాలు మర్చిపోతానేమో మళ్ళీ వీడియో చేసేటప్పుడు అని ముందే ఒక చిన్న లిస్ట్ రాసి పెట్టుకున్నాను ఫోన్లో. దిస్ ఈజ్ నాట్ ఎన్ ఆర్డర్. సో నేను ఈ ఆర్డర్లో లిస్ట్ చేసి పెట్టలేదు. సో ఇట్ విల్ బి ఇన్ ర్యాండమ్ ఆర్డర్. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీకు పెళ్ళి డేట్ ఫిక్స్ అవ్వగానే నేనేం చేశానంటే ఐ కెప్ట్ మై టు డూ డైరీ ఆర్ లిస్ట్ బుక్. ఒక చిన్న నోట్బుక్ లాంటిది తీసుకొని అందులో నాకు కావాల్సినవి, నేను అనుకుంటున్నవి అన్నీ లిస్ట్ అవుట్ చేసుకున్నాను ముందే. ఎందుకంటే తర్వాత మళ్ళీ మర్చిపోతానేమో, లేకపోతే అవి కవర్ అవ్వవేమో అని చెప్పి మా మమ్మీ డాడీ కూడా ఒక సపరేట్ బుక్ పెట్టుకున్నారు పెళ్ళికి అని. సో నేను కూడా నాకు సంబంధించినవన్నీ ఐ కెప్ట్ ఎ బుక్. అండ్ నేను అందులో నాకు అవసరమైనవి, నేను కొనుక్కునేవి అండ్ నా వరకు సంబంధించినవన్నీ నేను అందులో లిస్ట్ అవుట్ చేసుకున్నాను. హల్దీ ఫంక్షన్కి ఇవి, సో హల్దీకి ఇవి అండ్ సంగీత్కి ఇవి, మెహందీకి అని సపరేట్గా పేజెస్లో రాసుకున్నాను. దేనికి ఏది అవుట్ఫిట్ రెడీ ఉందా, లేకపోతే ఏం అవుట్ఫిట్ ఉంది, నాకు డెకరేషన్స్ ఎట్లా కావాలి, అది ఇది అని నేను అన్నీ రాసి పెట్టుకున్నాను అందులో. అది నాకు చాలా హెల్ప్ అయింది. లాస్ట్ మినిట్ అంటే లాస్ట్ మినిట్, బట్ ఒకసారి అన్నీ ప్రిపేర్ అయిన తర్వాత కూడా మీరు షాపింగ్ చేసేటప్పుడు కూడా పిచ్చిగా ఓవర్ షాపింగ్ చేయకుండా కూడా అది యూజ్ అవుతుంది. సో ఇది నాకు యూజ్ అవుతుందేమో, ఇది కూడా పనికి వస్తుందేమో అన్న థాట్ మనకి ఉండకుండా మనం ఆల్రెడీ లిస్ట్ పెట్టుకుంటాం కాబట్టి నాకు ఒక ఐడియా ఉండే నాకు ఏం కావాలి అని. సో అలా నేను కొనుక్కున్నాను అనమాట అన్నీ. అండ్ ఓవర్ షాపింగ్ కూడా చేయకుండా మేక్ ఎ లిస్ట్. మీకు ఏం కావాలి ఏంటి అనేది ఒక లిస్ట్ రాసుకోండి. అండ్ మీరు ఎక్కడెక్కడ కొనాలనుకుంటున్నారు, మీరు ఇంట్రెస్ట్లో చూసినవి ఐడియాస్ అన్నీ కూడా లైక్ హ్యావ్ ఎ బ్రైడల్ బుక్. సో ఒక బ్రైడల్ బుక్ అనేది కంపల్సరీ, ఎసెన్షియల్ టు డూ లిస్ట్ అనేది కంపల్సరీ ఉంచుకోండి. హెల్ప్ మీ అ లాట్. అండ్ మీకు ఏం కొంటున్నారు, ఏమనుకుంటున్నారు అన్న థాట్ కూడా ఉంటుంది. ఒకవేళ నేను ఈ లిస్ట్లో లేని ఐటమ్స్ ఏమన్నా కొన్నా కానీ అందులో లిస్ట్ అవుట్ చేసుకునేదాన్ని. అది నాకు ఎలా ఉపయోగపడిందంటే లాస్ట్లో నేను యాక్చువల్ సెరమనీ అప్పుడు ముందు ఒక 1 week or even 3 days before నేను ఆ లిస్ట్ చూసుకొని ఓకే అన్నీ అనుకున్నావే, అన్నీ కొనుక్కున్నానా లేదా, ఇంకేమైనా పెండింగ్ ఉందా, ఏమైనా మర్చిపోయానా అన్న క్రాస్ చెక్ చేసుకోవడానికి కూడా నాకు చాలా పనికొచ్చింది అనమాట అది. సో డెఫినెట్లీ హ్యావ్ అ టు డూ బుక్ ఆర్ ఎసెన్షియల్ లిస్ట్ ఆర్ టు డూ లిస్ట్ ఆర్ ఎనీ సచ్ థింగ్. సో అది కంపల్సరీ ఉంచుకోండి. పెళ్లి కూతుర్లు ఎవరైతే ఉన్నారో డెఫినెట్లీ అది ఉంచుకోండి. నాకైతే చాలా ఉపయోగపడింది. సో ఇట్ కీప్స్ యూ ఆర్గనైజ్డ్. మీరు పిచ్చిగా కాకుండా ఇట్ కీప్స్ యూ ఆర్గనైజ్డ్. అండ్ మీకు ఒక ఐడియా కూడా వస్తుంది, అసలు మీ దగ్గర ఏమున్నాయి, ఏం కొనుక్కోవాలి అన్న ఐడియా కూడా వస్తుంది. సో డెఫినెట్లీ ఐ వుడ్ రికమెండ్ పిన్నీస్ దగ్గర నుంచి, క్లిప్స్ దగ్గర నుంచి అన్నీ రాసుకోండి అందులో. సో యా, దట్ హెల్ప్ మీ అ లాట్. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్లో డబ్బులు. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే డెఫినెట్గా పెళ్ళైన
ఆబ్వియస్లీ పెళ్ళి వరకు మన పేరెంట్స్ ఉంటారు, పెళ్ళైన తర్వాత కూడా మన పేరెంట్స్ ఉంటారు. బట్ మీ బ్యాంక్ అకౌంట్లో మీరు మనీ ఉంచుకోవడం డెఫినెట్లీ ఇంపార్టెంట్. సో మీరు రేపు హనీమూన్కి వెళ్ళినా కానీ లేకపోతే ఈవెన్ ఇన్లాస్ హౌస్లో ఏమైనా కొనుక్కోవాలన్నా కానీ టక్కున ఒకవేళ మీ దగ్గర క్యాష్ ఉన్నా కానీ క్యాష్ ఉంచుకోవాలి డెఫినెట్గా. బట్ యూ హ్యావ్ టు ఆల్సో హ్యావ్ మనీ ఇన్ యువర్ అకౌంట్. మేము బాలికి వెళ్ళాము హనీమూన్కి, అండ్ అప్పుడే కొత్తగా పెళ్ళైంది కాబట్టి నేను అసలు ఏదైనా అడగడానికి కూడా చాలా మొహమాట పడేదాన్ని. ఏం అడగాలంటే కొంచెం మొహమాట ఉండేదన్నమాట, అప్పుడే కొంచెం కదా. సో చాలా మొహమాట పడేదాన్ని. కానీ నాకు ఎయిర్పోర్ట్లో కానీ అక్కడ చూసి ఏమైనా కొనుక్కోవాలనిపించినా కానీ అడగబుద్ధి అయ్యేది కాదు. సో డెఫినెట్లీ keep some amount in your card and also have some amount in cash with you always. And మీరు అనుకోవచ్చు నాకు ఏం అవసరం ఉంటుందిలే, పేరెంట్స్ ఉన్నారు కదా వెంటనే ఇస్తారు అని. బట్ యూ డోంట్ నో మీరు ఏ సిచ్యువేషన్లో ఉంటారో. పెళ్ళైన తర్వాత రిలేటివ్స్ ఉంటారు, చుట్టుపక్కల అందరూ, అండ్ మీ పేరెంట్స్తో సరిగ్గా మాట్లాడే ఛాన్స్ కూడా మీకు అంత దొరకదు. సో డెఫినెట్గా బ్యాంక్లో మీ పేరు మీద కొంచెం మనీ ఉంచుకోండి. సో అంటే మీ దగ్గర కార్డు ఉన్న దాంట్లో మనీ ఉంచుకోండి. సో దాట్ విల్ హెల్ప్ యూ అ లాట్. అండ్ ఏదైనా లైక్ టక్కన ఏదైనా కావాలంటే కొనుక్కోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో అదొక విషయం. అండ్ వెడ్డింగ్ అవుట్ఫిట్స్, మీ టు డూ లిస్ట్లో ఆల్రెడీ లిస్ట్ అవుట్ చేసేసుకొని ఉంటారు కదా. సో ఆ లిస్ట్ అవుట్ చేసుకున్న అవుట్ఫిట్స్ అన్నీ నేనేం చేశానంటే పెళ్ళికి ఒక 10 days బిఫోరే అన్నీ లైక్ నాకు సంబంధించిన వరకు 10 days బిఫోర్ అన్నీ రెడీగా ఉన్నాయి. యాక్చువల్లీ 10 కాదు, 15 days బిఫోర్. సో 15 days బిఫోరే నేను అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. బ్లౌజెస్ దగ్గర నుంచి క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, ఎవ్రీథింగ్. నేను ఏం చేశానంటే మనకి బ్యాగ్స్ దొరుకుతాయి కదా జనరలీ, చీరలు అవి పెట్టుకోవడానికి బ్యాగ్స్ వస్తాయి మనకి. సో ఆ బ్యాగ్ ఒక్కొక్క ఫంక్షన్కి ఒక్కొక్క బ్యాగ్ పెట్టుకున్నాను. అంటే లైక్ ఇప్పుడు సంగీత్ ఉంటే సంగీత్ లెహెంగా, అండ్ దానికి సంబంధించిన ఇయర్ రింగ్స్, లెహెంగాకి నేను వేసుకునే జ్యువెలరీ, అండ్ దానికి సంబంధించిన లోపల లంగాలు అన్నీ ఒక దాంట్లో ప్యాక్ చేసుకొని దాని మీద లేబుల్ అతికిచ్చాను సంగీత్ అని చెప్పి సపరేట్ పెట్టేశాను అనమాట. ఈవెన్ క్లిప్స్, పిన్స్ అన్నీ. ఒకవేళ నాకు లెహంగాకి ఇక్కడ చున్నీకి పెట్టుకోవడాల్సిన పిన్నీస్లు అన్నీ అందులో పడేసి సంగీత్ అని చెప్పి పక్కన పెట్టేస్తారు. సేమ్ అలానే కూతురు ఫంక్షన్కి వాటర్లో తడిసేటప్పుడు వేసుకునే దానికి, అండ్ పెళ్లి కూతురు తయారు చేసేటప్పుడు వేసుకునే చీరకి సపరేట్గా అన్నీ నేను పెట్టుకొని లేబుల్ చేసుకొని పెట్టుకున్నాను. ఈవెన్ పెళ్ళి రోజున కూడా మనకి చీర మార్చుకుంటూ ఉండాలి, తలంబ్రాలకో చీర అలా ఉంటుంది కదా. సో ప్రతి చీరకి ఆ చీర సెట్ మీరు బ్యాగ్లో పెట్టుకొని లేబుల్ చేసుకొని ఒక దగ్గర పెట్టేసుకుంటే ఐ కాంట్ టెల్ యూ హౌ మచ్ అది హెల్ప్ అయింది నాకు అని. సో ఐ హ్యావ్ సీన్ ఇన్ సమ్ వెడ్డింగ్స్ వేర్ పీపుల్ వెంట్ క్రేజీ. ఐ హ్యావ్ కెప్ట్ ఎవ్రీథింగ్ రెడీ, అండ్ సో నాకు అసలు ప్రాబ్లం లేకుండే. సో అండ్ సో మచ్ థ్యాంక్స్ టు మై మామ్. సో నాకు అసలు ఐడియా లేకుండే. నేను జస్ట్ సెట్గా పెట్టుకో అంటే మనకి చీర ఒక బాక్స్లో వస్తుంది కదా, అదే బాక్స్లో ఆ చీర బ్లౌజ్ వేసేసి మమ్మీ పెట్టేశాను అని అన్నారు. మమ్మీ అలా కాదు, అన్నీ దానికి సంబంధించినవన్నీ నువ్వు పెట్టు అందులో అని చెప్పారు. సో అన్నీ పెట్టుకున్నాను, అండ్ చాలా యూజ్ అయింది అది. ఎందుకంటే టక్కన మనం ఆ రోజు పిన్నీస్ ఉందా, పిన్ ఉందా, సో ఇవన్నీ వెతకాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అన్నీ ఆ బాక్స్లోనే ఉంటాయి కాబట్టి. అండ్ ఇంకో విషయం, ఇలా చేస్తే ఇంకో విషయం హెల్ప్ అయ్యేది ఏంటంటే మీకు ఏది ఉంది ఏది లేదు అని అర్థం అవుతుంది. సో నేను ఇలా పేర్ చేస్తున్నప్పుడు నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే నాకు ఒక చీర మీదకి లంగా లేదు అని తెలిసింది. సో అప్పుడు మళ్ళీ వెళ్ళి ఆ లంగా తీసుకొని మళ్ళీ అక్కడ పెట్టుకున్నాను. సో యూ విల్ ఆల్సో నో మీకు ఓకే ఆ రోజుకి ఆ అవుట్ఫిట్కి అన్నీ ఉన్నాయా లేదా అని అన్నీ తెలుస్తాయి అనమాట. సో అలా బ్యాగ్కి సెగ్రిగేట్ చేసేసుకొని డివైడ్ చేసేసుకొని పెట్టేసుకోండి. ఇంకోటి వచ్చేసి ఆఫ్టర్ వెడ్డింగ్
బ్యాగ్. పెళ్లి రోజు అని చాలా మునిగిపోయి పెళ్ళి అని ఆ ఒక్క రోజుకే మనం బాగా కాన్సన్ట్రేట్ చేస్తాము, ఫంక్షన్స్ కానీ కాన్సన్ట్రేట్ చేస్తాము. కానీ పెళ్ళి తర్వాత మనము మన అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కూడా ఉండాలి. సో ఆ రోజు సో పెళ్ళి తర్వాత ఏంటి అనేది చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. సో బెటర్ మీరు పెళ్ళికి ఫంక్షన్కి అన్ని అవుట్ఫిట్స్ కొనుక్కుంటారు, ఓకే. బట్ పెళ్ళైన తర్వాత మీ అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్ళి వేసుకోవడానికి కొన్ని కుర్తీస్ అయినా అలాంటివి మంచివి కొనుక్కోండి. ఆఫ్టర్ పెళ్లి సూట్ కేసు అని ఒకటి పెట్టుకున్నాను అనమాట. అందులో అన్ని కుర్తీస్, మన డైలీ వేర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పెట్టుకున్నాను. నైట్ డ్రెస్సెస్, మనం ఈ గోల అంతట్లో నైట్ డ్రెస్సెస్ పెట్టుకోవడం మర్చిపోతాము, కొనుక్కోవడం మర్చిపోతాము. అండ్ మన దగ్గర ఉన్న పాత చీకిపోయిన నైట్ డ్రెస్సులు ఉంటాయి కదా, అది వేసుకుంటాను లాస్ట్కి. సో అలా కాకుండా నైట్ డ్రెస్సెస్ కూడా కొనుక్కోండి మంచివి. వెళ్ళి మనకి రోజంతా అందరూ వస్తుంటారు, పలకరిస్తుంటారు, బట్ ఈవినింగ్ వచ్చేసరికి మనం కూడా కొంచెం రిలాక్స్ అవ్వాలి కాబట్టి కొంచెం మంచి పెయిర్ ఆఫ్ నైట్ డ్రెస్సెస్ కూడా కొనుక్కోండి. యా, సో అదొకటి నైట్ డ్రెస్సెస్. అండ్ ఆఫ్టర్ పెళ్ళి షాపింగ్ కూడా చేయండి, ఆర్ అట్లీస్ట్ సూట్ కేసు సర్దుకోండి. ఆఫ్టర్ పెళ్ళి సూట్ కేసు కూడా సర్దుకోండి మర్చిపోకుండా. అండ్ ఆ సూట్ కేసు మీతో పాటు ఆ ట్రిప్ తీసుకెళ్ళడం కూడా మర్చిపోకండి. సో అదొక విషయం. ఎసెన్షియల్ హ్యాండ్ బ్యాగ్ చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ఐ థింక్ వన్ థింగ్ ఐ మిస్డ్. సో ఎసెన్షియల్ హ్యాండ్ బ్యాగ్ ఏంటి అంటే, పెళ్ళప్పుడు ఆర్ పెళ్ళి ఫంక్షన్స్ అప్పుడు ఆర్ ఈవెన్ పెళ్ళైన తర్వాత you have to have an emergency handbag with you. అందులో comb, lipstick, your compact and పిన్నీస్లు అండ్ ఇంకా ఎమర్జెన్సీ స్టఫ్. సో ఇవన్నీ మీ హ్యాండ్ బ్యాగ్లో ఉండాల్సిందే కంపల్సరీ. అండ్ ఎందుకు అంటే సో పెళ్ళి ఫంక్షన్ అప్పుడు నేను ఇలాంటివి ఏవి క్యారీ చేయలేదు అనమాట. సో లిప్స్టిక్ కొంచెంసేపు అయిన తర్వాత పోయింది అండ్ మొత్తం చెమటలు పట్టేసాయి. సో కర్చీఫ్ తప్ప ఏం లేదు నా దగ్గర. సో మీరే క్యారీ చేయని అవసరం లేదు, మీరు అంత ఫొటోస్ అట్లా ఉంటారు కదా. సో మీ తోటి పెళ్లి కూతురు ఎవరైతే ఉంటారో ఆర్ సిస్టర్స్ ఎవరైతే ఉంటారో ఆర్ ఈవెన్ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఒక పర్సన్ని కంపల్సరీ మీ తోడుగా పెట్టుకోండి. సో ఒక పర్సన్ని కంపల్సరీ వాళ్ళ ఓన్లీ జాబ్ ఏంటంటే మీతో ఉండడం, మీరు చెప్పింది చేయడం, అంతే. అండ్ ఇలాంటి పెట్టుకున్న పర్సన్స్కి ఫొటోస్, సెల్ఫీస్ ఇంట్రెస్ట్ ఉండకూడదు. సో ఫస్ట్ చెప్తున్నాను, ఎందుకంటే పెళ్ళప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, నా సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా సెల్ఫీలు దిగడానికి వెళ్ళారు. సో సెల్ఫీస్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళని పెట్టుకోండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. సో ఆఫ్టర్ మ్యారేజ్ బ్యాగ్, ఇది లైక్ మై బ్లండర్ మిస్టేక్. పెళ్ళంతా అయిపోయింది, మా అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. పెళ్ళి వచ్చేసి రాత్రి అయింది అనమాట. సో రాత్రి అంటే తెల్లవారుజామున అయింది. సో 4 or 5 అప్పుడు మా అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక రూమ్లోకి వాళ్ళు వెళ్ళి పడుకున్నారు. అండ్ నేను మా అమ్మ కూడా వెళ్ళాము. పెళ్ళికి ఫుల్ మేకప్ ఉంటుంది కదా, సో పిక్చర్ మేకప్ ఉంది పెళ్ళికి. అండ్ ఐ డెంట్ హ్యావ్ అ మేకప్ రిమూవర్ గైస్. సో మేకప్ రిమూవర్ లేదు అండ్ అక్కడ ఎవరిని అడగలేము, ఎందుకంటే కొత్త కాబట్టి. ఒక ఫేస్ వాష్ లేదు నా దగ్గర అండ్ ఒక టవల్ లేదు. అండ్ నాకు రావాల్సిన సూట్ కేసు లేట్ అయింది. అండ్ సో మార్నింగ్ 4:30 కదా, నెక్స్ట్ మార్నింగ్ 7-8కి వచ్చింది నాకు. సో ఐ డెంట్ హ్యావ్ ఎనీ రిసోర్సెస్, ఎందుకంటే ఎసెన్షియల్ బ్యాగ్ నా దగ్గర లేదు కాబట్టి. అండ్ అప్పగింతల్లో ఏడ్చి నా కాజల్ అంతా ఇంకా మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. అలాంటి సమయంలో అక్కడ డెస్క్లో నాకు కొబ్బరి నూనె దొరికింది లక్కీగా. సో కొబ్బరి నూనె వేసి మేకప్ అంతా తీసేసుకొని అక్కడున్న బాత్రూంలో ఉన్న సబ్బుతో కడుక్కోవాల్సి వచ్చింది. సో డెఫినెట్గా మీరు ఒక షాంపూ, ఒక కండిషనర్ అండ్ కోంబ్, లిప్స్టిక్, మేకప్ రిమూవర్, కాటన్ అండ్ ఫేస్ వాష్ అండ్ మాయిశ్చరైజర్ అండ్ లిప్ బామ్
ఆ లిప్స్టిక్కి ఆ మేకప్కి మీ లిప్స్ కూడా పాడైపోతాయి. ఎందుకంటే మీరు పెళ్ళైన తర్వాత నెక్స్ట్ డే కూడా మీరు బాగుండాలి. సో అందరూ వచ్చి ఆ రోజు కూడా చూస్తారు మిమ్మల్ని. సో హ్యావ్ దట్ ఇన్ యువర్ ఎమర్జెన్సీ హ్యాండ్ బ్యాగ్, అండ్ ఆ హ్యాండ్ బ్యాగ్ మీతో కంపల్సరీ ఉంచుకోండి. నాలాగా ఉంచుకోకుండా ఉండకండి. నెక్స్ట్ డే మార్నింగ్ 7 వరకు వెయిట్ చేయకండి. సో ఇంకో ఇంపార్టెంట్ విషయం వచ్చేసి గైనకాలజిస్ట్. మన దగ్గర చాలామంది గైనకాలజిస్ట్ ఈ ఆప్షన్ని అంత పట్టించుకోరు. సో బట్ డెఫినెట్లీ ఐ థింక్ యూ షుడ్ బి కన్సల్టింగ్ అ గైనకాలజిస్ట్ బిఫోర్ యువర్ మ్యారేజ్. కొన్ని జనరల్ టెస్ట్ చేయించుకోండి. మేక్ ష్యూర్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ అండ్ నో యువర్ ఆప్షన్స్. సో దట్ ఈస్ వన్ థింగ్ all girls I think should definitely do before their marriage. So yeah, and that is one thing gynecologist దగ్గర కన్సల్ట్ అవ్వండి. ఇంకోటి చాక్లెట్స్. ఎసెన్షియల్ బ్యాగ్లో ఏదైతే ఉన్నాయో డెఫినెట్లీ హ్యావ్ చాక్లెట్స్ గైస్. కొన్ని చాక్లెట్స్ అవి పెట్టుకోండి. మనం అత్తగారు వాళ్ళ ఇంట్లో ఉంటాము, మనకు ఆకలిస్తూ ఉంటుంది, కానీ అందరు తిన్నప్పుడే తినాలి అన్నము ఆర్ టిఫిన్ ఆర్ ఎనీథింగ్. సో టక్కున అలా ఆకలి సౌండ్లు రాకుండా ఇఫ్ యూ హ్యావ్ సమ్ చాక్లెట్స్ ఇన్ హ్యాండ్, మీరు అట్లా నోట్లో వేసుకొని కొంచెం మిమ్మల్ని మీ ఆకలిని తట్టుకోవచ్చు. సో యా, దట్ ఈస్ వన్ థింగ్, హ్యావ్ చాక్లెట్స్ ఇన్ యువర్ బ్యాగ్. ఇంకోటి మేకప్ ట్రయల్. సో దిస్ ఇస్ ఐ థింక్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మీ పెళ్ళికి ముందు మీరు ఎవరైతే మేకప్ ఆర్టిస్ట్ని కన్సల్ట్ అవుతారో, మన డైలీ మేకప్ వేరు అండ్ మేకప్ ఆర్టిస్ట్ వేసే బ్రైడల్ మేకప్ వేరు. కొంతమందికి చాలా సెట్ అవుతుంది మేకప్. మీరు ఆ రిస్క్ తీసుకోవద్దు. ఎందుకంటే నేను చూశాను, నేను వెళ్ళిన పెళ్ళిళ్ళలో పెళ్లి కూతుర్లకి కొంతమందికి మేకప్ అస్సలు సెట్ అవ్వలేదు అనమాట. ఇది ఎందుకు వస్తుంది అంటే మేకప్ ట్రయల్ లేకపోవడం వల్ల. ఐ నో యూ గైస్ ఆర్ సో బిజీ, బట్ మీ క్యాలెండర్లో మేకప్ ట్రయల్ అపాయింట్మెంట్ని కూడా బుక్ చేసుకోండి. ఇంపార్టెంట్ డే ఆఫ్ యువర్ లైఫ్ అది. సో యూ డోంట్ వాంట్ టేక్ ఎనీ రిస్క్. సో డెఫినెట్గా మేకప్ ట్రయల్ వేసుకోండి. అండ్ చేసుకున్నాక మేకప్ మీకు సూట్ అయిందా లేదా, లేకపోతే ఏదైనా తగ్గించాలా, పెంచాలా, ఐస్ ఏమన్నా ఓవర్గా ఉన్నాయా, సో ఇవన్నీ కంపల్సరీ చెక్ చేసుకోవాలి. గోల్డ్ బ్లౌజ్ ఒకటి, గోల్డ్ కలర్ బ్లౌజ్ ఒకటి కంపల్సరీ పెట్టుకోండి. ఎందుకంటే పెళ్ళైన తర్వాత కూడా కొన్ని రోజుల్లో మీరు వేసుకునే శారీస్కి టక్కున ఏదైనా బ్లౌజ్ కుదరకపోయినా కానీ గోల్డ్ బ్లౌజ్ వచ్చేసి అన్నిటి మీదకి సెట్ అవుతుంది. సో యా, అదొకటి. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అంటారు కదా. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే రిలాక్స్ అవ్వండి. నో యాజ్ ఎ బ్రైడ్స్ విల్ బీ సో స్ట్రెస్డ్. మనం చాలా స్ట్రెస్ అవుతూ ఉంటాం. ఒకవైపు పెళ్ళి టెన్షన్, ఒకవైపు ప్రిపరేషన్స్ టెన్షన్, ఒకవైపు మన బ్యూటీ టెన్షన్, ఇంకొక వైపు అయ్యో పేరెంట్స్ వేరే ఇంటికి వెళ్తున్నాం అనే టెన్షన్. సో ఐ నో ఇవన్నీ టెన్షన్స్ ఉంటాయి. ఐ నో యూ వాంట్ యువర్ డే టు బీ పర్ఫెక్ట్ అండ్ ఐ నో యూ వాంట్ ఎవ్రీథింగ్ టు బీ పర్ఫెక్ట్. మీరు ఎంత పర్ఫెక్ట్గా అన్నీ ప్లాన్ చేసినా కానీ ఎక్కడో అక్కడ you'll have something that you have to handle it right then and there. సో మీరు ఎంత చేసినా కానీ ఎక్కడో అక్కడ మనం హ్యూమన్స్ కాబట్టి మనం మర్చిపోతూ ఉంటాము. సో దట్ ఈస్ నాట్ యువర్ ఫాల్ట్. సో అందుకని రిలాక్స్ అవ్వండి అండ్ టెన్షన్ పడొద్దు, హడావిడి పడొద్దు అండ్ ఎంజాయ్ యువర్ డే. అంటే ఇంత ప్లానింగ్ అండ్ ఇంత వెయిట్ చేశాను నేను, మా పేరెంట్స్ కూడా ఈవెన్. అండ్ ఆ పెళ్లి రోజు వచ్చేసరికి ఇట్ విల్ గో బై లైక్ దిస్. అంటే మీకు అసలు చాలా ఫాస్ట్గా అయిపోతుంది. రిలాక్స్ అండ్ ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ and have fun guys. At the end of the day, this is like the most important day in your life which you will cherish. మీ జీవితంలో మీకు మరపురాని రోజు. సో మీ జీవితంలో మీకు మరపురాని రోజు కాబట్టి డెఫినెట్లీ cherish it and relax అవ్వండి, ఎంజాయ్ చేయండి అన్ని మూమెంట్స్ and have fun with your family and friends and everybody. So at the end of the day, that is what is important. Let me know if you want any other tips from me or tricks, or if you have any other doubts in the comment cheyandi. I'll definitely help you out guys. All the best for your future
అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో నా ఛానల్కి కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇఫ్ యూ వాంట్ చెక్అవుట్ మై వెడ్డింగ్ వీడియో ఐల్ లింక్ ఇట్ ఇన్ ద డిస్క్రిప్షన్ బిలో. సో డెఫినెట్లీ చెక్ దట్ అవుట్. సో అంతే, ఇవాళ వీడియో వచ్చేసి అంతే అనమాట. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గాయ్స్.